అందరికీ నమస్తే అండి. కాకరకాయ పచ్చడి చేసుకునే విధానం. ఒక కాకరకాయ తీసుకున్నాను. దానికి సరిపడా ఎండుమిరపకాయలు, గుప్పెడన్ని కరివేపాకు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ముందుగా నూనె వేసి కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల నువ్వులు వేసి అవి కూడా వేగిన తర్వాత గుప్పెడన్ని కరివేపాకులు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. మనం చిన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు రోట్లో ధనియాలు, జీలకర్ర వేసి దంచాలి. అవి దంగిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు, నువ్వులు, కరివేపాకు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి దంచాలి. అవి కొంచెం ముక్క దంగినాక ఆ చింతపండు వేసి దంచి అందులోనే కాకరకాయ ముక్కలు కూడా వేసి దంచేసి తర్వాత ఎల్లిపాయ, కొత్తిమీరాకు కూడా వేసి దంచాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి దంచాలి. ఇవన్నీ మంచిగా మెత్తగా దంచుకోవాలి. దంచిన తర్వాత ఇక వేడివేడి అన్నంలో 2 ముద్దలు కలుపుకొని తింటుంటే ఆహా! కాకరకాయనా ఇది ఏంటిది అన్నది కూడా తెలియదు. కాకరకాయ చేదు అస్సలు రాదు. మన పిల్లలు కాకరకాయ ముక్కలు తినరు. కాకరకాయ కూర అంటే ఇష్టపడరు. పులుసైనా తినరు, ఫ్రై అయినా తినరు. అలాంటి పిల్లలకి మరి మన కాకరకాయలో ఉన్న పోషకాలు అందాలి కదా. అలా అందాలి అంటే ఇలా కాకరకాయ రోటి పచ్చడి చేసి పెట్టాలి. రోట్లనే దంచాలని లేదండి, గ్రైండర్లో కూడా చేసుకోవచ్చు. మంచి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ షుగర్ పేషెంట్లకైతే చాలా మంచిది. వాళ్ళు రోజు చపాతీలో తినచ్చు. అంటే ఇది కాకరకాయ పచ్చడి మనం చెప్తే తప్ప తెలియదు, అంత రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అక్క చెప్పింది కదా, అక్క నచ్చితేనే మీకు చెప్తుంది. ఆమెకి ఇష్టం లేకపోతే అదే నేనేనండి, నాకు నచ్చకపోతే అసలు మీకు చెప్పను, నేను చెయ్యను, నేను తినను. చాలా రుచిగా అంటే రుచిగా ఉంది. ప్లీజ్ దయచేసి మీరు కూడా చేసుకోండి. ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో పోతుంది. వాళ్ళు కూడా కాకరకాయలో ఉన్న పోషకాలు తినాలి కదా, వాళ్ళు కూడా నేర్చుకొని తింటారు. లైక్ చేసి షేర్ చేసి మీ వాళ్ళకి ఇలా అక్క చేసింది కాకరకాయ పచ్చడి అని చెప్పేసి మీరు కూడా చేసుకొని తినండి. పిల్లలు, పెద్దలు అందరూ సంతోషంగా తినచ్చు. ఈ కాకరకాయలో ఉన్న పోషకాలు మనకైతే మంచిగా పుష్కలంగా అందుతాయి.